హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీ ఇలా ఉన్నాయి. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో అప్పాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం రండి. ఒక అరకప్పు అంతా పెసరపప్పు నానబెట్టుకోండి. 2 కప్పులు అంతా బియ్యం పిండి తీసుకోండి. పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకోండి. ఇప్పుడు నువ్వులు, కొంచెం జీలకర్ర, వాము. ఇప్పుడు ఒక ఎడల్పాటి బౌలీలాగా తీసుకోండి. 2 కప్పులంతా బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఇందులో నువ్వులు, వాము, జీలకర్ర, తగినంత ఉప్పు, అలాగే ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఆ పెసర్లు. ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక మనం చూపించిన పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోండి. కచ్చపచ్చగా వేసుకోండి, ఎక్కువ కాకుండా. కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పక్కన పెట్టేసుకొని అది ఒక పక్క వేడి అవుతుంటే మనం ఇక్కడ కలుపుకుందాము. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోండి. ఇలా చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఒకరే అయితే ఇలా చేసేసుకోండి, అన్నీ ఒకేసారి వేసుకోవాలంటే కష్టం అవుతుంది. అందుకని ఇలా ఉండలాగా చేసేసుకోండి. ఇప్పుడు ఒక ఎడల్పాటి పేపర్ లాగా తీసేసుకొని మనం ఒక చిన్న మూతలాగా తీసేసుకొని ఇలా ప్రెస్ చేసే చూడండి ఎంత బాగా వచ్చేసాయో చెక్కలు. ఇలా తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటే వేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు 2 పక్కల డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం వైట్గా ఉంటుంది కదా, అప్పుడు తీసేసేయండి. లేదు అనుకుంటే క్రిస్పీగా కావాలంటే ఇంకా కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.